హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ హిమ. కరోనా మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడు ఉండడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. అప్పటి సర్కార్ భూములను వేలం వేయడం కూడా రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరగడానికి కారణమైందని బిల్డర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ పరిణామాల కారణంగా ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ స్థాయిలో పెరుగుదల మార్కెట్కు ఎప్పటికీ మంచిది కాదని భావనకు డెవలపర్లు వచ్చేశారు. ప్రస్తుతం రియల్ భూమి మందగించడంతో ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. ఇంకా తగ్గుతాయేమోనని కొనుగోలుదారులు వెయిట్ చేయడానికి అలవాటు పడిపోయారు. నిజంగానే ఆసక్తి ఉన్న వారికి పలువురు బిల్డర్ల ధరలను తగ్గించి ఇవ్వడంతో ఈ సంవత్సరం మార్కెట్లో కనిపించింది. వాస్తవిక ధరలను మార్కెట్ ప్రతిబింబించింది. ఇంకా తగ్గుతాయని కొనుగోలుదారులు చూస్తుంటే ఇంతకంటే తగ్గే అవకాశం లేదని బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఫ్రీలాన్స్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో జరిగిన 300 కోట్ల మోసం మరిచిపోకముందే మరో ఫ్రీలాన్స్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రీలాన్సింగ్ స్కీమ్ పేరుతో సుమారు 200 మంది నుంచి 48 కోట్లు వసూలు చేసి దివాళా తీసిన 2 ఘరానా మోసగాళ్లను ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్లో హైప్లో ఉన్నప్పుడు అనుభవం లేకపోయినా ఎంతో మంది కొంత వాళ్ళు బిల్డర్ అవతారం ఎత్తారు. పెద్ద ప్రాజెక్టులను చేపట్టారు. ఫ్రీలాన్స్ పేరుతో తక్కువ ధరలకి ఇళ్లు కట్టిస్తామని చెప్పి పెద్ద ఎత్తున బుకింగ్ తీసుకున్నారు. వేల సంఖ్యలోనే వినియోగదారులు ఈ ప్రాజెక్టులో కొనుగోలు చేశారు. వీరి నుంచి సేకరించిన సొమ్ముతో ప్రాజెక్ట్ చేపడితే ఈ పాటికే పూర్తయ్యేది. ఆ సొమ్మును ఇతరత్రాలకు మళ్లించారు. ఈలోపు మార్కెట్ నెమ్మదించి ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. భూమి టైటిల్ పై వివాదాలు నెలకొన్నాయి. అనుమతులు రావట్లేదు. ఇలా చూస్తూ ఉండగానే 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఓపిక నశించిన కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు బిల్డర్లను 2024 పోలీసులు వారిని కటకటాల వెనుకకు నెట్టారు. కొన్నవాళ్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయి లబోదిబో అంటున్నారు. వీరికి 2024 నిరాశగానే మిగిల్చింది. ఇలాంటి ప్రాజెక్టులు కొని మోసపోవద్దని కేడ్రైట్ సూచించింది. త్వరలోనే నూతన సంవత్సరం రాబోతుంది. 2024 ఎలా ఉన్నా 2025లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుందని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చేపడుతున్న మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, పోర్ట్ సిటీ, RRR నిర్మాణం వంటి మౌలిక అభివృద్ధి పనులు మొదలు పెడితే చాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కాస్త సానుకూలత మొదలవుతుందని డెవలపర్లు భావిస్తున్నారు. పరిమిత కాలానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల్లో రాయితీలను సర్కారు కొత్త ఏడాదిలో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పటికే హామీ లభించిందని చెప్తున్నారు. 2024లో ప్రీమియం ఇళ్ల హవా కనిపించింది. మిగతా వాటితో పోలిస్తే వీటి విక్రయాలు మెరుగ్గా ఉన్నాయి. విల్లాల ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగింది. కరోనా తర్వాత లగ్జరీ ఇళ్ల నిర్మాణం హవా చాలా రోజుల పాటు సాగింది. 3 అంతకంటే ఎక్కువ బెడ్రూమ్ ఉన్న గృహ ప్రాజెక్టులే చేపట్టారు. 2025లో తిరిగి బడ్జెట్ హోమ్స్ నిర్మాణం వైపు డెవలపర్లు దృష్టి సారించవచ్చని భావిస్తున్నట్లు ఫాలోమీ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 1400 చదరపు మొదలు వేర్వేరు పరిమాణంలో నిర్మించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.